రియాక్ట్‌లో మనం ఇప్పుడు లాగిన్ ఫార్మ్‌ని ఎలా క్రియేట్ చేయొచ్చు అన్నది చూస్తున్నాం. అందులో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. అండ్ దెన్ సబ్మిట్ చేయడానికి లాగిన్ అనే బటన్ మనం ఇచ్చామనమాట. సో, ఈ 2 ఫీల్డ్స్ మనం కాన్ఫిగర్ చేయడానికి ఫస్ట్ బ్యాక్ ఎండ్ ఏపీఐ అనేది మనం ఎలా కాన్ఫిగర్ చేసాము అన్నది చూసాం. అందులో వచ్చేసి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ అనేటివి ఎక్స్‌పెక్టెడ్ అనమాట. సో, అందుకోసం మనము యూఐలో కూడా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ అనేటివి ఇచ్చాం. అండ్ అండ్ దెన్ ఇక్కడ మనం ఈమెయిల్ ఫీల్డ్‌లో మనం ఏదైతే ఇస్తున్నామో అది ఎలా క్యాప్చర్ చేయొచ్చు అన్నది చూస్తున్నాం. అండ్ దెన్ పాస్వర్డ్‌లో కూడా టైప్ వచ్చేసి పాస్వర్డ్ అనే టైప్ ఇచ్చాం కాబట్టి మనకు ఇలా వస్తుంది. అండ్ దెన్ లాగిన్ అనే బటన్‌ని మనం క్లిక్ చేసినప్పుడు పేజ్‌ని రీలోడ్ అయ్యేదాన్ని మనం స్టాప్ చేసామనమాట. అండ్ దెన్ ఇక్కడ సబ్మిటెడ్ ఫార్మ్ అనేసి మనం కన్సోల్ చేసాం. ఇదంతా చేయడానికి ఏ టైప్ ఆఫ్ కోడ్ మనం ఇక్కడ రాసాము అన్నది చూస్తున్నాం. మనకి లాగిన్ ఫార్మ్ కాంపోనెంట్ అనేది మనం తీసుకున్నాము. అందులో వచ్చేసి ఫస్ట్ ఫార్మ్‌ని మనం ఇక్కడ రాసాము. అండ్ దెన్ స్టేట్ ఏదైతే మనము స్టేట్‌లో ఏ ఫీల్డ్స్ అయితే మనం ఇవ్వాలి అనుకుంటున్నామో అన్నది ఇక్కడ మనం ఇచ్చాం. ఏదైతే రీడ్ చేయడానికి వచ్చేసి ఈమెయిల్ అండ్ స్టేట్‌ని అప్డేట్ చేయడానికి వచ్చేసి సెట్ ఈమెయిల్ అండ్ ద సేమ్ వే పాస్వర్డ్ అండ్ సెట్ పాస్వర్డ్. ఇనిషియల్‌గా వచ్చేసి ఎంప్టీగా ఉంటుంది. ఎంప్టీ స్ట్రింగ్. అండ్ దెన్ మనకి స్టేట్ అనేది అప్డేట్ అయిన తర్వాతే మనం అక్కడ ఏమి ఇస్తున్నాము అన్నది మనకు యూఐలో కనపడుతుంది. కాబట్టి హ్యాండిల్ యూజర్ నేమ్ అనేది ఇచ్చాము. అందులో మనం e.target.value అనేది తీసుకున్నాం. అందువల్లే మనకి ఇక్కడ ఏమి రాసినా కూడా మనకి కన్సోల్‌లో మనకు చూయిస్తుందనమాట. ఇది క్యాప్చరింగ్ అనమాట. మనం ఏమక్కడ ఇస్తున్నాము అనేసి. సో, అది మనం స్టేట్‌కి అప్డేట్ చేసాం. స్టేట్‌లో అప్డేట్ చేసిన తర్వాత మనకి యూఐలో మనకిక్కడ రెండర్ అవుతుందనమాట. సో, అది మనం చేసాం. అండ్ దెన్ సబ్మిట్ అయిన తర్వాత పేజ్ రీలోడ్‌ని డిఫాల్ట్‌గా లోడ్ అయ్యి రీలోడ్ అయ్యే పేజ్‌ని మనం ఇక్కడ స్టాప్ చేస్తున్నాం. అందుకోసం ప్రివెంట్ డిఫాల్ట్ అని అంటున్నాం అనమాట. అండ్ దెన్ సబ్మిట్ అయింది అని చెప్పడానికి ఇక్కడ మనం console.log అనేది చూస్తున్నాం. హలో! హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం రియాక్ట్‌లో లాగిన్ ఫార్మ్‌ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అన్నది చూద్దాం. సో, లాగిన్ ఫార్మ్ యాక్సెప్ట్ చేసే ఫీల్డ్స్ ఏంటివి అన్నది మనకు ఏపీఐ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఏపీఐ వచ్చేసి మనం ప్రీవియస్ సెషన్స్‌లో మనం డిస్కస్ చేసాం. అందులో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్‌ని మనం బిల్డ్ చేసాం. సో, అందుకోసం ఫ్రంట్ ఎండ్‌లో కూడా ఇప్పుడు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్‌ని మనం ఇక్కడ ఇస్తున్నామనమాట. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కోడ్‌కెళ్తే లాగిన్.jsలో లాగిన్ ఫార్మ్ కాంపోనెంట్ అనేది మనం క్రియేట్ చేసాం ఇంతకుముందు. ఇప్పుడు ఇందులో నేను యూజ్ స్టేట్ అంటే హుక్స్‌ని యూజ్ చేసి ఇప్పుడు స్టేట్‌ని అనేది మనం అప్డేట్ చేస్తున్నాం అండ్ రీడ్ చేస్తున్నాం. ఓకే. అందుకోసం హుక్స్‌ని మనం యూజ్ చేస్తున్నాం కదా! ఫస్ట్ మనం హుక్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ సో, ఫస్ట్ వచ్చేసి యూజ్ స్టేట్ హుక్‌ని యూజ్ చేద్దాం. సో, అందుకోసం యూజ్ స్టేట్‌ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకి స్టేట్‌లో మనం ఏ వేరియబుల్స్‌ని మనం ఇవ్వాలి అనుకుంటున్నాము అంటే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఎందుకు అంటే మనకి ఏపీఐ యాక్సెప్ట్ చేసేది ఈ ఫీల్డ్స్ కాబట్టి ఈ ఫీల్డ్స్‌ని మనం స్టేట్‌లో మెయింటైన్ చేస్తాం. అందుకోసం కాన్స్ట్ ఈమెయిల్ సెట్ ఈమెయిల్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ ఇనిషియల్‌గా ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఇది ఈమెయిల్ అండ్ సెట్ ఈమెయిల్ అనేసి మనం ఎందుకు ఇక్కడ 2 తీసుకుంటున్నాం అనేది మనం లాస్ట్ సెషన్స్‌లో డిస్కస్ చేసాం. ఎప్పుడైతే హుక్స్ గురించి డిస్కస్ చేసామో ఇక్కడొచ్చేసి ఫస్ట్ ఇనిషియల్‌గా స్టేట్‌ని మనం రీడ్ చేయడం కోసం ఈమెయిల్ అండ్ ఏదైనా స్టేట్‌లో అప్డేట్ చేయడం కోసం హుక్స్‌ని యూజ్ చేసేటప్పుడు ఈ ప్యాటర్న్ యూజ్ చేసి అండ్ సెట్ ఈమెయిల్ ద్వారా స్టేట్‌ని మనం అప్డేట్ చేస్తాం హుక్స్‌లో. సో, అందుకోసం ఇక్కడ మనం 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం ఈమెయిల్‌కి సంబంధించి. అండ్ దెన్ కాన్స్ట్ పాస్వర్డ్ అండ్ దెన్ సెట్ పాస్వర్డ్. ఇక్కడొచ్చేసి యూజ్ స్టేట్ ఆఫ్ ఎంప్టీ స్ట్రింగ్. సో, ఇప్పుడు మనం స్టేట్‌లో వేరియబుల్స్‌ని మనం డిక్లేర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి వాటిని మనం ఇప్పుడు ఇక్కడొచ్చేసి ఒక మనకి ఎర్రర్ చూపిస్తుంది కదా! రియాక్ట్ హుక్ యూజ్ స్టేట్ ఈస్ కాల్డ్ ఇన్ ఫంక్షన్. దేర్ ఈస్ నైదర్ ఏ రియాక్ట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే
వీటిని మనం క్యాప్స్‌లో ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకు ఎర్రర్ అనేది పోయింది. ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి అంటే రిటర్న్‌లో ఇక్కడ మనం ఇప్పుడు ఫార్మ్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే హెచ్‌టీఎంఎల్ ఫార్మ్‌నే ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. అందుకోసం హెచ్‌టీఎంఎల్ ఫార్మ్ సింటాక్స్ వచ్చేసి ఫార్మ్ అని తీసుకుంటాం. ఇన్ కేస్ మనం లేబుల్ ఏదైతే ఇవ్వాలో అంటే డిస్‌ప్లేగా ఈమెయిల్ అని ఇవ్వాలనుకోండి. ఈమెయిల్ అనేది లేబుల్ అవుతుంది. ఓకే. అండ్ వాటి యొక్క ఇన్‌పుట్ ఏంటి, టైప్ టెక్స్టా ఏంటి అనేది ఇనిషియల్‌గా ఒక ఫార్మ్ యొక్క సింటాక్స్ అన్నమాట. అదే నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. అందుకోసం ఫస్ట్ లేబుల్ అనేది తీసుకుంటున్నాను. లేబుల్ అందులో వచ్చేసి ఈమెయిల్ అండ్ దెన్ ఇన్‌పుట్. మనం ఏదైతే ఇన్‌పుట్ ఇవ్వాలి అనుకుంటున్నామో అన్నది. ఇన్‌పుట్‌కొచ్చేసి ఇక్కడ టైప్ టెక్స్ట్ అండ్ ఇన్‌పుట్‌కొచ్చేసి షెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అన్నది ఉంది. అందుకోసమే షెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనేది నేను ఇచ్చాను ఇక్కడ. ఇక్కడ టెక్స్ట్ అండ్ దెన్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ మనం స్టేట్‌లో ఏదైతే రీడ్ చేయాలో అదే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. స్టేట్‌లో మనం ఏదైతే డిక్లేర్ చేసామో ఇది ఇనిషియల్‌గా రీడింగ్ అన్నమాట. ఈమెయిల్ అండ్ దెన్ లేబుల్, పాస్వర్డ్ and then input, షెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, టైప్ వచ్చేసి మనకి పాస్వర్డ్ అనే టైప్ ఉంది. అందుకోసం ఇక్కడ నేను పాస్వర్డ్ తీసుకుంటున్నాను టైప్ అండ్ దెన్ వాల్యూ, పాస్వర్డ్. సో, ఇలా మనం తీసుకుంటున్నాం అండ్ దెన్ సబ్మిట్ చేయడానికి మనకి సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది కదా! అందుకోసం ఇక్కడ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు మనకి సబ్మిట్ అని ఉంది. సో, సబ్మిట్ అండ్ దెన్ వాల్యూ ఈక్వల్ టు లాగిన్. సో, ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం ఫార్మ్‌ని. ఇదొక ఫార్మ్. సో, మనం ఇప్పుడు యూఐలో చూస్తే మనకి ఇలా ఫార్మ్ అనేది ఉంది కదా! సో, కింద రావడం కోసం మనం ఇక్కడ బ్రేక్ ట్యాగ్‌ని ఇవ్వచ్చు. సో, బ్రేక్ ట్యాగ్. సో, ఇప్పుడు మనకు ఇలా వచ్చిందనమాట. నేను సీఎస్ఎస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయట్లేదు. ఇప్పుడు రియాక్ట్‌లో మనం ఎలా మనం ఫార్మ్‌ని క్రియేట్ చేస్తాము అన్న దాని మీద నేను చూపిస్తున్నాను. కాబట్టి సీఎస్ఎస్ మీద నేను ఇక్కడ అంత ఫోకస్ చేయట్లేదు. ఇక్కడ ఇన్‌పుట్ అండ్ దెన్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చాము. అండ్ దెన్ సబ్మిట్ బటన్ ఇచ్చాము. సో, ఇది మెయిన్‌గా హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి మనం ఫార్మ్ క్రియేట్ చేసే విధానం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏదైనా వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఏది కూడా డిస్‌ప్లే అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఏదైనా డిస్‌ప్లే అవ్వాలి అంటే స్టేట్ అనేది స్టేట్‌లో ఏముందో అది మాత్రమే ఇక్కడ మనకు చూయిస్తుందన్నమాట. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నది ఏది ఇప్పుడు స్టేట్‌కెళ్ళట్లేదు. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం స్టేట్‌ని అప్డేట్ చేస్తేనే స్టేట్ నుంచి రీడ్ అయ్యేసి మనకిక్కడ డిస్‌ప్లే అవుతుందన్నమాట. అందుకోసం ఇప్పుడు నేను ఒక హ్యాండ్లర్ తీసుకొని అందులో ఇక్కడ మనం టైప్ చేసేదంతా కూడా అప్డేట్ చేస్తాను స్టేట్‌లో. అది ఎలా అన్నది చూద్దాం. సో, ఇక్కడొచ్చేసి కాన్స్ట్ హ్యాండిల్ యూజర్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ మనకిప్పుడు ఇక్కడొచ్చేసి కాన్స్ట్ ఇక్కడ మనకి ఏదైనా ఫస్ట్ మనం కన్సోల్.లాగ్ చేసి చూడొచ్చు. కన్సోల్.లాగ్ ఆఫ్ మనకి ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో, ఇందులో మనకి ఈ టార్గెట్ డాట్ వాల్యూలో మనకి మనం ఏదైతే టైప్ చేస్తున్నామో అదంతా కూడా క్యాప్చర్ అవుతూ ఉంటుందన్నమాట. సో, అది మనం కన్సోల్ చేసి చూడొచ్చు. ఇక్కడొచ్చేసి ఆన్ చేంజ్ నేను హ్యాండిల్ యూజర్ నేమ్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికెళ్తే మనం కన్సోల్ చేసి చూద్దాం.
సో కన్సోల్‌లోకి వెళ్తే ఇక్కడ చూసారా నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఈమెయిల్ అందులో మనకి ఇక్కడ ఏం కనపడట్లేదు. కానీ కన్సోల్‌లో మాత్రం నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాను అనేది కనపడుతుందన్నమాట. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. యారో మార్క్ అనేది ఇక్కడ ఉంది నా కర్సర్ అనేది. కానీ కింద కన్సోల్‌లో చూపిస్తుంది మనం ఏం టైప్ చేస్తున్నాము అనేసి. సో ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసేది ఫస్ట్ మనం ఫార్మ్‌లో స్టేట్‌ని అప్డేట్ చేయడం కోసం ఇక్కడ ఈ టార్గెట్ వాల్యూని తీసుకుంటున్నాం. అందుకోసం ఇప్పుడొచ్చేసి నేనేం చేస్తానంటే మనకి సెట్ ఈమెయిల్‌లో అంటే మనం సెట్ చేయాలి స్టేట్‌లో ఇది. ఏదైతే మనం టైప్ చేస్తున్నామో అది స్టేట్‌లో మనం సెట్ చేయాలి. సో అప్పుడు మనకి ఇక్కడ రీడ్ అవ్వడానికి ఈ వాల్యూ ఇక్కడ మనం ఈమెయిల్ అనేది తీసుకుంటున్నాం. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసారా ఇప్పుడు టైప్ అవుతూ ఉంది. సో ఇదన్నమాట వీటికున్న యూసేజ్. ఇక్కడ నేను సెట్ చేయడం వల్ల నాకి ఇక్కడ నేను ఏం టైప్ చేస్తున్నాను అనేది నాకు వస్తుంది. ఈవెన్ ఇన్ కన్సోల్ అండ్ ఈవెన్ ఆన్ బ్రౌజర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ కూడా ఇలానే అన్నమాట. సో కాన్స్ట్ హ్యాండిల్ పాస్వర్డ్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్ అని ఇవ్వలేదు. సో ఇదే మనం ఇక్కడ ఇస్తున్నాం. ఈ టార్గెట్ వాల్యూ. సో ఇలా మనం పాస్వర్డ్ని సెట్ చేసాం. అండ్ ఈ హ్యాండిల్ పాస్వర్డ్ని మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇలా మనం పాస్వర్డ్ని ఇచ్చాం ఇక్కడ. అండ్ స్టేట్‌ని కూడా అప్డేట్ చేసాం అన్నమాట. ఇప్పుడు ఏబీసీ అండ్ ఇక్కడ ఏమైతే టైప్ చేస్తామో అది పాస్వర్డ్ అనే టైప్ కాబట్టి మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఇది మనం ఇక్కడ ఇచ్చాం. అండ్ దెన్ టైప్ సబ్మిట్. ఇప్పుడు సబ్మిట్ చేయంగానే మనకు సబ్మిట్ అవ్వడానికి ఒక హ్యాండర్ అనేది రాద్దాం. కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్ ఈక్వల్ టు ఈ అండ్ దెన్ ఫస్ట్ చూద్దాం ఇది ఏమవుతుంది అనేసి. సబ్మిటెడ్ ఫామ్ ఇదంతా కూడా మనం ఇప్పుడు కన్సోల్ చేసి చూస్తున్నాం అన్నమాట. సో ఈ హ్యాండిల్ సబ్మిట్ ని మనం జనరల్ గా ఫామ్ లో ఎక్కడ ఇస్తాము అంటే అట్ ద ఫామ్ లో మనం ఇక్కడ ఫామ్ అనే సింటాక్స్ రాసాం కదా. ఈ ఫామ్ లో మనకి ఆన్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆన్ సబ్మిట్ ఇది మనం హ్యాండిల్ సబ్మిట్ అనేది మనం ఇక్కడ ఇచ్చామన్నమాట. సో వన్స్ మనం ఫామ్ ని సబ్మిట్ చేయంగానే ఇది ఇప్పుడు మనకు ట్రిగ్గర్ అవుతుంది. ఈ హ్యాండిల్ సబ్మిట్ ఇందులో మనం console.log రాసాం. సో ఇప్పుడు సబ్మిట్ చేయంగానే పేజ్ అనేది రిఫ్రెష్ అయింది. ఈ పేజ్ రిఫ్రెష్ ని ఒకసారి చూసారు ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయగానే పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. సో ఇది ఇన్బిల్ట్ గా మనకి ఆన్ సబ్మిట్ కి మనకి ఈ ఫీచర్ అనేది అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. కానీ మనకి ఇప్పుడు రిఫ్రెష్ అవ్వడం అవసరం లేదు కాబట్టి ఈ ప్రివెంట్ డిఫాల్ట్ అనేసి మనకు మెథడ్ అవైలబిలిటీలో ఉంది జావా స్క్రిప్ట్ లో. నేను అదే ఇచ్చాను. ఇప్పుడు నేను లాగిన్ అని క్లిక్ చేయంగానే ఇక్కడ నాకు ఈ ఫంక్షన్ కి హిట్ అవుతుంది అండ్ console.log చూపిస్తుంది. పేజ్ అనేది కూడా రిఫ్రెష్ అవ్వటం లేదు. సో ఇది అన్నమాట వీటి యూసేజ్. ఇప్పుడు చూసారా ఈ ప్రివెంట్ డిఫాల్ట్ ని యూజ్ చేయడం వల్ల నాకు పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వటం లేదు. అండ్ ఇక్కడ నేను ఆన్ సబ్మిట్ ఇవ్వడం వల్ల ఈ సబ్మిట్ హ్యాండ్లర్ లోకి వెళ్తుంది అండ్ ఇక్కడ ఉన్నది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు మనం ఫామ్ ని చూసాం. ఇన్ కేస్ మనం ఏపీఐ కాల్ ని మనకి ఇక్కడ ఇది ఒక ఏపీఐ కాల్ కదా. ఇప్పుడు ఈ ఏపీఐ కాల్ ని మనం కాల్ చేసి ఫ్రంట్ ఎండ్ లో మనకు ఏదైనా ఇచ్చినప్పుడు ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్
సబ్మిట్ చేయంగానే అన్నప్పుడు మనం ఒక యూజ్ ఎఫెక్ట్ రాయాలి. యూజ్ ఎఫెక్ట్‌లో మనం ఏపీఐని తీసుకొని, ఆ ఏపీఐని హిట్ చేస్తామనమాట. సో, ఏపీఐ ఇచ్చే రెస్పాన్స్‌ని మళ్ళీ మనం యూఐలో చూయిస్తాం. సో, ఈ ఏపీఐ ట్రిగ్గరింగ్ అనేది నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. థాంక్ యూ.